హే హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మేమైతే ఈ సంక్రాంతికి మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అక్కడ భోగి మంటల్లో చాలా ఎంజాయ్ చేశాము. ఎక్స్పెక్ట్ చేసినంత చలి అయితే లేదు, కానీ కాకపోతే భోగి మంటలు అనేది సాంప్రదాయం కాబట్టి వెయ్యాలి, కాబట్టి ఫార్మాలిటీగా లేకపోతే ఫొటోస్ కోసమైనా మనం భోగి మంటలు వెయ్యాలి కాబట్టి వేసామన్నమాట. ఎనీవే చాలా ఎంజాయ్ చేసాము ఆ భోగి మంటల్లో. అదే కాకుండా ముగ్గు ప్రాక్టీస్ చేయాలని అనుకున్నాను, కానీ ముగ్గు ప్రాక్టీస్ చేయలేదు. ఏదో ఒకటి వేద్దాంలే అన్న ఫిక్స్ అయ్యాను బ్రెయిన్లో. అందాక ఈ భోగి మంటల్లో అయితే ఎంజాయ్ చేశాను. నాకైతే ముగ్గు వేయడం అస్సలు రాదు. ఏదో ఫోన్లో చూసి స్క్రీన్ షాట్ తీసుకొని అది ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. పర్వాలేదు, కొంచెం అయితే బాగానే వచ్చింది. జస్ట్ ముగ్గు అవుట్లైన్ గీసేసి వెళ్ళిపోయాను. మా వాళ్ళు అయితే కలర్స్ వేయడంలో బిజీ అయిపోయారు. జస్ట్ నేను అలా వేసేసి మామూలుగా హ్యాపీ భోగి అని రాసేసి వెళ్ళిపోయాను అనమాట. కానీ వీళ్ళు మాత్రం కలర్స్ వేసే బిజీలో ఉన్నారు. మేమైతే ముగ్గులు కలర్స్ అన్న బిజీలో ఉంటే పాపం మా చెల్లి మాత్రం మొత్తం అంతా క్లీన్గా కడిగేసి ఇల్లులంతా శుభ్రంగా తూడ్చేసింది అనమాట. అంటే తను 4:30కి లేసింది, అప్పటి నుండి వర్క్ చేస్తూనే ఉంది. మేమేదో షోయింగ్ కోసం వచ్చి ఆ ముగ్గులను లేకపోతే ఆ భోగి మంటలను ఎంజాయ్ చేసుకుంటున్నాం అంతే. నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే మా చెల్లి అయితే మంచిగా రోజ్ ఫ్లవర్స్ అయితే వేసింది. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఇప్పుడే వేసింది. అందులో ఈ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే ఫస్ట్ ఫ్లవర్ అనమాట వచ్చింది. దీంతో నేను సెల్ఫీ దిగి స్టోరీ అయితే పెట్టేసుకున్నాను నిన్ననే. మా మరిది గారు అయితే మా కోసం అయితే వేడి నీళ్ళు అయితే రెడీ చేశారు. పొయ్యి పెట్టేసి ఇక్కడ పెద్ద బొగోన పెట్టేసి దాంట్లో అయితే వేడి నీళ్ళు కాచి మంచిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం స్నానం చేస్తాం. తర్వాతకి నేనైతే మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి వెంటనే చాయ్ మురుకులు తిన్నాను. నిన్న వీళ్ళు మేము రాకముందే మా కోసం అన్నీ అప్పాలన్నీ చేసేసారనమాట. నాకైతే ఇది స్పెషల్. టీలో చాయ్ మురుకులు వేసుకోవడం చాలా ఇష్టం. హాసిక సాత్విక అయితే కైట్స్ ఎగిరేయడానికి పైకైతే వెళ్ళిపోయారు. కానీ ఈలోపు మా చెల్లైతే స్పెషల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది. దమ్ బిర్యానీ అయితే వేస్తుంది. చాలా అంటే చాలా ఇల్లంతా గుమగుమల స్మెల్ అయితే వస్తుంది. నా కోసం బిర్యానీ అంటే చాలా ఇష్టం అని చెప్పి స్పెషల్గా అయితే ప్రిపేర్ చేస్తుంది. ఈలోపు నేనైతే రెడీ అయిపోయాను. ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే మా చెల్లి, అక్క నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి సంక్రాంతికి వచ్చావు కాబట్టి నువ్వే పూజ చేయాలన్నది. సో నేను టకటక రెడీ అయిపోయి నేనే పూజ చేశాను. మా వాళ్ళందరూ అయితే సాంప్రదాయిని సుప్పిని అని సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫుడ్ ప్రిపేర్ చేసే దగ్గరికి అయితే వెళ్ళి షూట్ చేసుకున్నాను. అంటే ఒక్కళ్ళిద్దరి కంటే మనము స్టవ్ మీద చేసేసుకోవచ్చు. పాపం మేమందరం కలిసే ఒక 10-15 మెంబర్స్ దాకా అయిపోతున్నాం. అందుకే చెల్లి బయట కట్టెల పొయ్యి మీదే వండింది. చాలా టేస్టీగా ఉంటుందని చెప్పింది. అంతే రకంగా చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. నేనైతే ఈసారి బిర్యానీని అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను. నాకైతే ఈవినింగ్ కూడా కావాలన్నాను, నా కోసం దాచిపెట్టమని అయితే చెప్పాను. సో మా వాళ్ళైతే ఈసారి బిర్యానీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. మా చెల్లికైతే మేము 100/100 స్కోర్ అయితే ఇచ్చేసాము. సో ఇది ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.